నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆడవాళ్ళు స్వేచ్ఛగా అర్ధరాత్రి సమయంలో కూడా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రమని మన గాంధీ గారు చెప్పారు కదా. అయితే గాంధీజీ మాట ప్రకారం ఢిల్లీ, ముంబై ఇంకా కొన్ని ప్రముఖ నగరాలలో అర్ధరాత్రి ఆడవాళ్ళు ధైర్యంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక గ్రామాల్లో అయితే సాయంత్రం 6లోపే ఇంటికి చేరుకునే ఆడవాళ్ళ సైతం, మహానగరంలో మాత్రం రాత్రి 2 అయినా సరే రోడ్ల మీదే మహిళలు కనిపిస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అంత స్వేచ్ఛ మన దేశంలో ఆడవాళ్ళకి ఉందని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఆడవాళ్ళు ఎంచుకునే భర్త నుంచి వాళ్ళు వేసుకునే దుస్తుల వరకు అంత నిషిద్ధం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలలో ఒకటైన సౌదీ అరేబియా, ఈ దేశంలో ఆడవాళ్లకు ఏం చేయాలన్నా సరే ఎన్నో కండిషన్స్, నిబంధనలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే సౌదీ అరేబియాలో డబ్బుకి ఎలాంటి లోటు అనేది లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే ధనిక దేశాలలో సౌదీ అరేబియా కూడా ఒకటి. ఈ దేశంలో ఎటువైపు చూస్తున్నా ధనవంతులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సౌదీ అరేబియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే సౌదీ అరేబియా గురించి, అలాగే వాళ్ళ నియమాల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సౌదీ అరేబియా ప్రముఖ దేశాలలో ఒకటైన యుఎస్ మరియు యూకే వంటి దేశాలతో ఉన్న బలమైన స్నేహం కారణంగా ఇది వెస్టర్న్ అరబ్ కంట్రీగా చెబుతారు. ఈ దేశం పేరులో సౌదీ అనే పదం అససౌర్యహ నుండి వచ్చింది. ఇది ఒక రాజు కుటుంబం పేరు. సౌదీ అరేబియా ఇప్పటికీ రాజు కుటుంబీకులు పరిపాలిస్తున్న దేశం. ప్రస్తుత రాజు మహమ్మద్ బిన్ సల్మాన్. సౌదీ అరేబియా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశం. ఫ్రెండ్స్, సౌదీ అరేబియాలో ఆడవాళ్ళు మగవారి అనుమతి లేకుండా, అలాగే వాళ్ళ తోడు లేకుండా బయటకు వెళ్ళే అనుమతి లేదు. అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే భర్తతో కానీ, లేకపోతే తన తండ్రితో, లేకపోతే ఎవరైనా మగతోడుతోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ రూల్ని సౌదీ అరేబియాలో మహరం అని పిలుస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, సౌదీలో నివసించే మహిళలు తన భర్త అనుమతి లేకుండా పాస్పోర్ట్ని ఉపయోగించి మరొక ఇతర దేశం వెళ్ళకూడదట. అంటే భర్త అనుమతి లేకుండా ఆ దేశం దాటి వెళ్ళకూడదు. కానీ 2010లో ఉమెన్ రైట్స్ యొక్క సహకారంతో సౌదీలోని మహిళలకు ఆ దేశంలో మగతోడు లేకుండా వెళ్ళడానికి అనుమతిని ఇచ్చారు. అంటే ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న మహిళలు మగతోడు లేకుండానే బయటకు కానీ, ఆఫీస్కి కానీ, లేకపోతే కాలేజెస్ మరియు స్కూల్స్కి వెళ్ళవచ్చు. సౌదీలో నివసించే ప్రతి మహిళ ఒకవేళ పోలీస్ స్టేషన్స్కు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా మగతోడుతోనే ఉండాలట. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ప్రభుత్వం ఆడవాళ్లకు ఇటువంటి చట్టంలో మార్పు తెప్పించినా సరే ఇప్పటికీ కూడా సౌదీలో నివసించే 90% మంది మహిళలు వాళ్ళింట్లో మగతోడు లేకుండా ఇప్పటికీ కూడా బయటకు రారట. ఇంకా ఏంటంటే, అక్కడ మహిళలు మగతోడు లేకుండా డ్రైవింగ్ కూడా చేయరట. అలాగే అక్కడ ఆడవాళ్ళు సొంతంగా కాళ్ళను నడపరు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి రాజు ఈ నిబంధనను కొట్టేసి అక్కడ ఆడవాళ్ళు స్వతంత్రంగా డ్రైవింగ్ చేస్తూ సౌదీలో ఎక్కడికైనా వెళ్ళవచ్చని ఒక నియమాన్ని జారీ చేశారు. కానీ ఈ నియమంలో కూడా ఒక కండిషన్ అనేది ఉంది. అదేంటంటే, సౌదీలోని మహిళలు డ్రైవింగ్ చేయాలంటే వారి భర్త లేదా గార్డియన్ సంతకం అనేది కంపల్సరీగా ఉండాలట. ఇంకొక ఇంట్రెస్టింగ్ అరబ్ గురించి ఏంటంటే హిజాబ్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, సౌదీలో నివసించే ప్రతి మహిళ కూడా తన బాడీ మొత్తం బుర్కాతో కప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు పబ్లిక్లో ఉన్నప్పుడు వారి యొక్క అరచేతిని తప్పించి వారి యొక్క మిగతా శరీర భాగాలు ఏ ఒక్కటి కూడా కనిపించకూడదు. అలాగే వారు ధరించే బట్టలు థిక్ ఫ్యాబ్రిక్ అయి ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క డ్రెస్ పబ్లిక్లో ఉన్నప్పుడు వాళ్ళ డ్రెస్ చాలా సింపుల్గా ఉండాలి. ఇంకా సౌదీలో మహిళలకు పట్ల ఉన్న మరొక భయంకరమైన నియమం, వాళ్ళు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయకూడదు. అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేయడానికి పర్మిషన్ లేదు. అంటే వాళ్ళు స్కూల్ తర్వాత కాలేజ్కు వెళ్ళాలంటే అస్సలు అనుమతించరు. అంటే వాళ్ళకు కేవలం హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. ఒక మహిళ హైయర్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే వాళ్ళ ఇంట్లోని గార్డియన్ అనుమతిస్తేనే తన హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి, ఇంకా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి అనుమతి అనేది ఉంటుంది. ఇప్పటి వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఎలాంటి నియమాలు ఉంటాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సౌదీ అరేబియా దేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం.
ఫ్రెండ్స్, సౌదీ కరెన్సీని రియా అని పిలుస్తారు. వారి యొక్క ఒక రియా వచ్చి మన ఇండియన్ కరెన్సీలో 22 రూపాయలతో సమానం. సౌదీ అరేబియాలో ఒక నది కూడా ఉండదు. నదులు లేని దేశాలలో సౌదీ అరేబియా కూడా ఒకటి. సౌదీ అరేబియాలో పనిచేసే వర్కర్స్లో దాదాపుగా పక్క దేశాల వాళ్ళే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అయితే వీరంతా ఆయిల్ ఫ్యాక్టరీస్లోనే ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. సౌదీ అరేబియాలో హ్యారీ పోటర్ బుక్ని నిషేధించారు, ఎందుకంటే వాటిలో వశీకరణ లాంటివి ఉంటాయని. సౌదీలో కెమెరాలతో ఏ ఒక్క మహిళలని ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు. అలాగే మగవాళ్ళని కూడా వాళ్ళ అనుమతి లేకుండా ఫొటోస్ మరియు వీడియోస్ తీయకూడదు. 2011 సెప్టెంబర్ 25 నుంచి మహిళలకు ఓటు హక్కుని కల్పించారు. అప్పటి వరకు కూడా అక్కడ మహిళలకు ఓటు హక్కు అనేది లేదు. 2011 డిసెంబర్న మహిళలు మొదటిసారి ఓటును వేశారు. అలాగే సౌదీ అరేబియాలో మక్కా, మదీనా అనే 2 ఇస్లాం పవిత్ర ప్రదేశాలకు కేవలం ముస్లిమ్స్కు మాత్రమే అనుమతి ఉంది. సౌదీలో 99% ముస్లిమ్సే ఉంటారు. అరబిక్ భాష సౌదీ యొక్క ప్రధానమైన భాష. సౌదీ అరేబియాలో తప్పు చేస్తే దానికి వేసే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ దేశంలో శారీరక శిక్ష ఇంకా మరణ శిక్ష ఇంకా అమల్లోనే ఉంది. మరణించే వరకు రాళ్లతో కొట్టడం, సిలువ వేయడం, కొరడా దెబ్బలు వేయడం, శారీరక శిక్షలు అనేవి ప్రధానమైనవి. ఈ దేశంలో దోపిడీకి పాల్పడిన, ఎవరినైనా హత్య చేసినా, వ్యభిచారం చేసినా వాళ్లకు కఠినమైన శిక్ష విధిస్తారు. సౌదీ అరేబియా యొక్క ట్రెడిషనల్ స్పోర్ట్స్ గేమ్ క్యామెల్ రేస్, అంటే ఒంటె పరుగుల పందాలు. ఇది వాళ్ళ పూర్వీకుల నుండి సాంప్రదాయంగా వస్తున్న ఆట. సౌదీ అరేబియా యొక్క నేషనల్ గేమ్ అయితే ఫుట్బాల్. సౌదీ అరేబియా గురించి మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.